అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ఈ సైనిక దాడిని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రశంసించారు. సాయుధ బలగాల ధైర్య సాహసాలను, ఖచ్చితమైన కార్యాచరణను కొనియాడారు. వారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత సైన్యాన్ని అభినందించారు. ఇండియన్ సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నానని జై హింద్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆయన. దేశానికి భారత్ బుద్ధి చెప్పింది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. ఈ మేరకు పాక్ పిఓకేలోని టెర్రరిస్టుల డెన్లపై భారత్ మిసైల్స్ తో విరుచుకుపడింది. సుమారు 9 టెర్రర్ డెన్లను క్షిపణులతో ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100కి పైగా ముష్కరులు మరణించినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన చర్య ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పెహల్గామ్ లో మహిళల నుదుట కుంకుమ తొలగింపుకు రుణం తీర్చేందుకు చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇక అర్ధరాత్రి 1:28 ఇండియన్ ఆర్మీ ఒక పోస్ట్ చేసింది. సరిగ్గా 25 నిమిషాల తర్వాత 1:53 జస్టిస్ సర్వ్డ్ అంటూ మరో పోస్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ. అంటే కరెక్ట్ గా ఈ 25 నిమిషాల వ్యవధిలోనే భారత సైన్యం రణరంగం సృష్టించింది, యుద్ధ భేరి మోగించింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత సాయుధ బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఇక టెర్రర్ డెన్లే లక్ష్యంగా పాయింట్ పిన్ దాడులు చేసింది. బెహలాపూర్, కోట్లీ, ముజఫరాబాద్ పై క్షిపణుల దాడులు జరిగాయి. సివిలియన్స్ కు ఏం కాకుండా ముష్కరులపై బట్టుపెట్టింది. భారత మెరుపు దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసి వెంట గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. పాక్ సైన్యం కాల్పుల్లో 3 పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా జవాబిచ్చింది.
ఇక ఆపరేషన్ సింధూర్ ను మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. మెరుపు దాడులపై భారత్ ఉన్నతాధికారులు ప్రపంచ దాడులకు వివరించారు. ఇక అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యుఏఈకి సమాచారం అందించారు. అటు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా మాట్లాడారు. పాక్ లో ఉగ్ర స్థావరాలే టార్గెట్ గా భారత్ ప్రారంభించిన ఈ ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. శతాబ్దాలుగా ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని, ఇది త్వరగా ముగిసిపోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్ పాక్ ఉద్రిక్తతలపై మీడియా అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇక పాక్ పై జరిగిన ఈ దాడికి సంబంధించి ఇండియన్ ఆర్మీ మరి కాసేపట్లో లైవ్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి పూర్తి వివరాలను, ఎలా ఆపరేషన్ నిర్వహించారు, ఎంతమందిని మట్టుబెట్టారు, అసలు మొత్తం ఏం జరిగింది అనే అంశాలకి సంబంధించి పూర్తి వివరాలను మరి కాసేపట్లో ఇండియన్ ఆర్మీ మీడియా సమావేశం ద్వారా పూర్తిగా దేశం మొత్తానికి వివరించే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్. సో పహల్గాం దాడి ఘటనకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ కు జవాబిచ్చింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధు పేరిట వైమానిక దాడులు చేపట్టింది. రాత్రి 1 గంటల ప్రాంతంలో ఈ వైమానిక దాడులు చేసింది. సో 1:50కి పాకిస్తాన్ లో ఉన్న 5 స్థావరాలు బుల్చిస్తాన్ పాక్ ఆక్రమిత పాకిస్తాన్ లో దాదాపు 4 చోట్ల, మొత్తం 9 చోట్ల ఈ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించిన భారత్ రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా కూడా ప్రకటించింది. జై హింద్ అంటూ, న్యాయం గెలిచింది అంటూ ఒక ట్వీట్ కూడా చేసింది. సో ఆపరేషన్ సింధు పేరిట ఈ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో మొత్తం 100 మందికి పైగా చనిపోయారు. జైషే సంబంధించిన 30 మంది కథమైన చూస్తే ముర్కేట్ లో 30 మంది, టెర్రరిస్ట్ లో లష్కర్ దేశ్ మహమ్మద్ హెడ్ క్వార్టర్ విడుచుకోబడ్డ సైన్యం, పాక్ రాడార్ పై దొరకకుండా టార్గెట్ రీచ్ అయిన మిసైళ్లు. సో దాదాపు ఈ పాక్ ఆర్మీ పేలుకుంటే మొత్తము మన ఇండియన్ ఆర్మీ 3 వాయుసేన మొత్తం కలిపి ఈ ఆపరేషన్ చేపట్టింది. సో ఇది దీనిపైన అయితే పాక్ ఇప్పటికే స్పందించింది. పాక్ ఇది ఒక యుద్ధం లాంటి చర్యనే. సో ఖచ్చితంగా మేము ధీటుగా జవాబిస్తామంటూ అక్కడ ఉన్న సంబంధించిన మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. అన్ని వాయు మార్గం కానీ, అదేవిధంగా ప్రధానమైన ఎయిర్పోర్ట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే యుద్ధ వాతావరణం ఇరు దేశాల మధ్య నెలకొంది. సో మరోపక్క అమెరికా జోక్యం చేసుకొని, సో పాకిస్తాన్ సైలెంట్ గా ఉండాలి ఈ విషయంలో. ఎందుకంటే భారత్ తీసుకున్న నిర్ణయం సరైంది, వాళ్ళకు దక్కాల్సిన న్యాయం దక్కింది అంటూ కూడా చెప్తారు. సో పాక్ మాత్రం కవ్వింపులకు పాల్పడుతుంది. ఇప్పటికే మన సేన మాత్రం కేవలం ఏదైతే టెర్రరిస్టులకు సంబంధించిన ఇంతపైన దాడి చేస్తే, సో పాక్ సంబంధించిన ఆర్మీ మాత్రము ప్రజలు ఉండే నివాస ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మన దేశానికి సంబంధించిన పౌరులు 8 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. మరి కొద్దిసేపట్లోనే భారత వైద్య మీడియా సమావేశం ఉంది. సో మరింత సమాచారం ఈ ఏదైతే ఆపరేషన్ ఎలా చేపట్టారు అనే విషయాలు మనకు వెల్లడే అవకాశం ఉంది. అశోక్, మరోవైపు పాక్ సైన్యం అంటే బోర్డర్ లో ఉన్న గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. 3 అక్కడ ఉన్న పౌరులు కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. మరి అక్కడ పాక్ సైన్యాన్ని కట్టడి చేసే విధంగా భారత సైన్యం ఏ విధమైన చర్యలు తీసుకుంటోంది? అక్కడి గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించబోతోంది? ఖచ్చితంగా భారత్ దిశన జవాబిస్తుంది. కానీ మనం చేసిన ఆపరేషన్ సింధు పేరు మాత్రమే కేవలం
పాక్ పౌరులు మా లక్ష్యం కాదు, కేవలం టెర్రరిస్ట్ గ్రూపులు వాళ్ళకు సంబంధించిన నివాసాలపైన దాడి చేసాం మాత్రం కాస్త ముందడుగు వేస్తూ భారతదేశం సంబంధించిన బార్డర్ లో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలపైన మిసైల్ దాడులు వరచడం. కానీ మరోపక్క దీనిపైన భారత్ కూడా అంతే ధీటుగా జవాబిస్తుంది. సో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా ఈ యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. మరి పాకిస్తాన్ ఇప్పటికైతే ఎమర్జెన్సీ ప్రకటించింది. అన్ని ఓడరేవులు కానీ విమానయానాలు కానీ అన్ని రద్దు చేసుకున్నాయి. సో కాబట్టి పాకిస్తాన్ ఏ సమయమైనా దాడికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి భారత్ అంతే ధీటుగా సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది కాబట్టి ఇంకా ముందుకు వెళ్లేందుకే భారత్ సైన్యం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు ఆర్మీ మూడు సేనలు కలిపి మీడియా సమావేశం నిర్వహిస్తారు. దాని తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.